జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే అయినా ఇంత సడన్గా వీడి ముంబై నుండి ఎందుకు ఊడిపడ్డాడు చెప్పమా. ఇక్కడ ఈ మూర్ఖుడితోటే వేగలేక చేస్తున్నాను, ఇప్పుడు ఇంకో పెద్ద మూర్ఖుడు తయారయ్యాడు. ఏం చేస్తాం, కర్మ. అనుకున్నాను ఉదయం లేచినప్పుడే ఇలాంటి కీడేదో జరుగుతుందని అనుకున్నాను. ఏం చేస్తాం, అందుకే ఇదిగో ఈ రూపంలో ఫ్లైట్ నుంచి తిన్నగా ఊడిపడింది. ఏం చేస్తాం, కర్మ. హలో, బాగున్నానురా. ఒక్కనే వచ్చాను, ఇప్పుడేరా. ఫ్యామిలీ రాలేదు, 1 వీక్ ఉంటాను. లాస్ట్ టైం ఎందుకు రాలేదో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈసారి డెఫినెట్గా కలుద్దాం. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ పెద్దబాబు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? వచ్చేటప్పుడు నీ పర్మిషన్ తీసుకుని రావాలా? అదేం కాదండి. సర్లే గాని నువ్వు బయలుదేరి గంట అయిందని తమ్ముడు చెప్పాడు. ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందా? వస్తుంటే దారిలోని స్కూటర్ పంచర్ అయిందండి. స్కూటర్ కాదండి, టైరే పంచర్ అయింది, అందుకనే కొంచెం ఆలస్యం. ఇదిగోండి మీ ఫైలు. ఏంటయ్యా ఈ మధ్య బిజినెస్ బాగా డల్గున్నట్టుంది? ఒక్క కాంట్రాక్ట్ కూడా మనకు వచ్చినట్లేదు. లేదు సార్, ఒక కాంట్రాక్ట్ కూడా రాలేదు. ఎందుకని? సూర్యుడితో కొవ్వొత్తు పోటీ పడుతుందండి. లేదే. సెల్ ఫోన్ తో మామూలు ఫోన్ పోటీ పడుతుందండి. లేదే. అందుకనండి. ఏమయ్యా, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పిన సమాధానానికి ఏమైనా లింక్ ఉందా? ఆలోచిస్తే చాలా ఉందండి. అంత ఆలోచించే టైం నాకు లేదు, కానీ అదేదో నువ్వే చెప్పు. చెప్పడానికే ఉందండి. కాంట్రాక్టర్లోనూ వ్యాపారాల్లోనూ మనకి గట్టి పోటీ ఆ బాపినీడండి. ఆయన సూర్యుడైతే మనం కొవ్వొత్తి, ఆయన సెల్ ఫోన్ అయితే మనం మామూలు ఫోను. అదండి. ఏమయ్యా, ఒక్కని డామినేట్ చేయలేక చేతులు ముడుచు కూర్చున్నారా? అన్న అమ్మో, చేతులు ముడుచుకుని కూర్చోలేదండి. ఆయన్ని నాశనం చేయడానికి తమ్ముడు గారు చాలా కృషి చేశారండి. బ్యాడ్ లక్. ఏం చేస్తాం, ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అంటే అంత దరిద్రమైన ప్లాన్లు వేస్తున్నారన్నమాట. అమ్మమ్మమ్మ, ప్లాన్లన్నీ చాలా మంచివేనండి, కానీ ఏం చేస్తాం, ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
అంటే దీన్ని బట్టి చూస్తే నాకు ఒకటి అర్థమైందయ్యా. ఏంటి సార్ అది? నీకు నా తమ్ముడికి చిన్న మెదడు లేదని. అదేంటి సార్ అలాగని సార్? లేకపోతే ఏంటయ్యా, ఇంకా మీరు ఎల్కేజీలోనే ఉన్నారు. ఎప్పుడు పైకి వస్తారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే గాని సార్, నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. సార్, ఆఫీస్కి వచ్చి మీరు ఫైల్స్ చూస్తారా? లేదయ్యా, వచ్చి బల్లలు టేబుల్లు తుడుస్తాను. ఓహో, ఎలా? హలో, అలాగే వెళ్తాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎవరు మీరు? మేము విలేకరులుగా పనిచేస్తున్నాం. మీ గురించి విన్నాం, మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాం. మిమ్మల్ని ఎంతో కాలం నుంచి కలవాలని మా ప్రయత్నం, కానీ ఈ రోజు కుదిరింది. అడగండి, మీ ప్రశ్నలకు తప్పకుండా మంచి సమాధానాలు చెప్తాను. సార్, మీరింత తక్కువ సమయంలో చాలా పేరు సంపాదించారు. పేరు మోసిన గూండాలు కూడా మీ పేరు వింటే హడలిపోతున్నారు. కారణం తెలుసుకోవచ్చా? కత్తి కన్నా కలం గొప్పది. నా కలమే నా ఆయుధం. నా అభివృద్ధికి కారణం ఈ కలమే. అంటే ఏ అంగబలం లేకుండా ఇంత గొప్పవారయ్యారా? నా పర్సనాలిటీని చూసి కూడా అంగబలం గురించి మాట్లాడుతున్నారంటే మీ అమాయకత్వాన్ని చూసి జాలేస్తుందయ్యా. నిజం నాయనా, నా అభివృద్ధికి కారణం ఈ కలమే. మీరెంత చెప్పినా మేము నమ్మలేకపోతున్నాం. అంటే నా కవితా శక్తిని శంకిస్తున్నారా? జనాలు మీ కవితా శక్తికి భయపడే మీకు నీరాజనాలు పడుతున్నారా? అవును. నేను నమ్మను. నేను కూడా నమ్మను. అయితే నేనే మిమ్మల్ని నమ్మిస్తాను. సార్ నమస్తే సార్. ఎలా ఉంది? ఇంకెప్పుడు మీ జోలికి రాం. నిజంగా మీ కవితా శక్తి చూసే జనాలు మీకు నీరాజనాలు పడుతున్నారు సార్. అయితే ఈ కవిత రాసుకోండి. ఏరు వెళ్ళిద్దరు ఏర్రా ఏర్రా వెళ్ళిద్దరు. అది మన కవిత. నిశ్చితార్థం అయిందని తెలిసి కూడా అంత మాట అనేశాడా? పోనీ నువ్వైనా అతనికి నచ్చ చెప్పలేకపోయావా? నువ్వే నీ కూతురికి ఎందుకు నాకు చెప్పలేదు? ఎన్ని చెప్పినా అది వింటేనా? దాని మొండి పట్టుదల దాందే కాని నా మాట వింటోందా? రే భుజంగం, బాపినీడు తనకు భార్య కావాలని పెళ్లికి ఒప్పుకోలేదురా. తన బిడ్డకి తల్లి కావాలని ఒకే ఒక కారణంతో ఒప్పుకున్నాడు. ఆ విషయం నీకు ముందే చెప్పాను, కానీ నువ్వు నందినికి చెప్పకపోవడం నీ పొరపాటు. ఆ విషయం తెలిసిన తర్వాత కూడా పెళ్లికి నేను ఒప్పుకున్నాను కదా. అవునమ్మా, నువ్వు చాలా పెద్ద మనసుతో బాపినీడి మీద జాలి చూపించి ఒప్పుకున్నావు. కాకపోతే వాడి ప్రాణాన్ని దూరం చేయమంటున్నావు. తల్లి లేని ఆ బిడ్డకి తండ్రి ప్రేమను కూడా దూరం చేయమంటున్నావు. అనాథగా పెంచమంటున్నావు. నీది చాలా చిన్న కోరికమ్మా. అంటే హాస్టల్లో జాయిన్ అయి చదువుకునే వాళ్ళందరూ అనాథలు అవుతారా అంకుల్? చూడమ్మా, నేను ఒక మాట చెప్తే దానికి 100 అర్థాలు తీస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. తన బిడ్డ చదువు కోసం వేరే చోట ఉంచాల్సిన అవసరం మా బాపిడికి లేదు. వాడి చదువు కోసం అవసరమైతే గంటకొక టీచర్ని తీసుకొచ్చి అపాయింట్ చేసే స్తోమతుంది మా బాపిడికి. బిడ్డ మీద ప్రేమతో అలాగే చేయమన్నాడు అంకుల్. కానీ ఆ బిడ్డ కోసం నా సరదాలు చంపుకొని నా జీవితాన్ని త్యాగం చేయలేను కదా. పసిపిల్లాడు మీ సరదాలకు ఎలా గడ్డొస్తాడమ్మా? ఎందుకు రాడు? పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడు వెంట పడతాడు. ఆఖరికి మేమిద్దరం ఏకాంతంగా గడపాలంటే మధ్యలోకి వస్తాడు. ఆ న్యూసెన్స్ నేను భరించలేను. అందుకే 2 ఏళ్లు హాస్టల్లో పెట్టమని చెప్తున్నాను. తప్పేంటి? నీ ముందు చూపుకి నా జోహార్లమ్మా. కానీ బిడ్డను దూరం చేసుకోవడానికి ఆ బాపినీడు ఎంత మాత్రం ఒప్పుకోడు. కానీ నందిని, ఒక చిన్న కారణం వల్ల బంగారం లాంటి సంబంధాన్ని కాదంటున్నావు. నీ ఇష్టం. రేపు సంఘం నీ కూతురికి మరో సంబంధం చూసుకోరా. ఒకవేళ నీ స్నేహితుడిగా నేను నీ మనసులో ఏమైనా కష్టపెట్టుంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించరా. రాఘవా, వస్తానమ్మా. ఒరే రాఘవా, రాఘవా, నువ్వెందుకే ఏడుస్తావు? దాని తర్వాత అలా ఉంటే మనమేం చేస్తాం? ఉండమను, జీవితాంతం పెళ్లి కాకుండా అలాగే ఉండమను. అమ్మా, చిన్నదానివైనా నీకు దండం పెడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ మొండి పట్టు వీడి ఈ పెళ్లి ఒప్పుకోమ్మా. నిశ్చితార్థం జరిగి పెళ్లి ఆగిపోతే
మరో సంబంధం రాదమ్మా. అరే అసలు ఈ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? ఇంత చిన్న విషయానికి ఆయన ఎందుకు కాదంటారో అది చూస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? వెళ్ళి ఆయనతో గొడవ పడతావా? అవసరమైతే గొడవ పడతాను. తప్పేంటి? నిశ్చితార్థం జరిగి ముహూర్తం పెట్టే సమయంలో పెళ్లి చేసుకున్నట్టు ఊరుకుంటారా? పెళ్లి ఆయన వద్దనలేదే, వద్దనేటట్టు నువ్వే చేశావు. నేనే స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడొస్తాను. చెప్పే విధంగా చెప్తే ఆయన ఒప్పుకుంటారు. కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతాననే పెద్ద మాటలు నా దగ్గర మాట్లాడొద్దు. నందిని అనుకున్నది సాధిస్తుందని రుజువు చేస్తాను. చూడమ్మా, రాఘు మావయ్య చెప్పినట్టు ఆ పసిబిడ్డ నీకడ్డం ఏమిటి? పోనీ నీతో పాటు నేను కూడా వచ్చి ఆ బిడ్డ నేను చూసుకుంటాను. అమ్మా, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నేనే తెలుసుకుంటాను. ఇందులో మీ ఎవరి సహకారం అక్కర్లేదు. ఆయన్ని నేనే ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకోకపోతే ఏముంది, ఇంకో సంబంధం చూద్దురు కాని. ఏమండి, చూసారా దాని పొగరు? లక్ష్మి, దాని తలరాత ఎలా రాసుంటే ఎలా జరుగుతుంది. భగవంతుడు దానికి ఎలా రాశాడో చూద్దాం. హలో, బాపిరెడ్డి హియర్. హలో బాపిరెడ్డి గారు, నేను కలెక్టర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఓ కలెక్టర్ గారా, నమస్తే సార్. ఏంటి ఇంత సడన్ గా ఫోన్ చేశారు? కారణం ఏంటి తెలుసుకోవచ్చా? నథింగ్ సీరియస్. ఈరోజు ఈవినింగ్ మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమో సార్, మా పిఏ మూర్తి బయటకెళ్ళాడు. ఏంటి విషయం? ఏం లేదు, సాయంత్రం మీరోసారి మా ఇంటికి రావాలి. ఓ విత్ ప్లెజర్. ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని వస్తానండి. మీలాంటి వారు పిలవడం, నేను రాకపోవడం. థ్యాంక్ యూ, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే సార్, షార్ప్ 6 o'clock అలా మీ ఇంట్లో ఉంటాను. ఓకే, ఉంటాను. ఓకే సార్, ఓకే బాయ్. Like and subscribe Eagle Media Works.